హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండి. పిల్లలు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, అలాగే లేడీస్ అండ్ జెంట్స్ ప్రతి ఒక్కరు హెయిర్ ఫాల్ అనే ప్రాబ్లం కోసం ఫేస్ చేస్తున్నారు. అసలు హెయిర్ ఫాల్ అనేది ఎందుకు అవుతుంది, హెయిర్ అనేది ఎందుకు డ్యామేజ్ అవుతుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందామండి. మనం తిన్న ఫుడ్ వల్ల అవనివ్వండి, అలాగే బయట ఉన్న పొల్యూషన్ అవనివ్వండి, మనం తాగే వాటర్ వల్ల అవనివ్వండి, ప్రతి దానికి కూడా రీజన్ ఉందండి. మరి మనకి హెయిర్ ఫాల్ అవుతుంది, దానికి సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది? మరి దానికి సొల్యూషన్ దొరకాలంటే కొన్ని రకాల టిప్స్ అనేది మనం యూజ్ చేయాలండి. సో డెఫినెట్గా ఈ రోజు వీడియోలో మంచి నాలెడ్జ్ అనేది తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మరి హెయిర్ ఫాల్ అవుతుంది అంటే ఇంటర్నల్ కారణాలు కొన్ని ఉంటాయండి. మనం ఎన్ని రకాల హెల్దీ ఫుడ్ తీసుకున్నా కూడా, ఎంత ఎంత మనం ప్రొటెక్టివ్గా ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అన్నప్పుడు మనకి ఇంటర్నల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అది కూడా ఒకసారి చెక్అవుట్ చేసుకుందాం. హెయిర్ ఫాల్ అవ్వడానికి అండ్ హెయిర్ డ్యామేజ్ అవ్వడానికి గల కారణాలు, ఇంటర్నల్ కారణాలను తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి హార్మోనల్ చేంజ్, ఎవరికైతే హార్మోనల్ చేంజ్ అయినప్పుడు, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు కూడా హెయిర్ ఫాల్ అనేది అవుతుందండి. సో అలాగే లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. సో అలాగే వరి అండ్ టెన్షన్స్, ఎవరైతే ఎక్కువగా టెన్షన్ ఫీల్ అవుతారో వాళ్ళకు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. సో అలాగే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. మెంటల్గా స్ట్రెస్, మెంటల్ టెన్షన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఐరన్ డెఫిషియన్సీ ఎవరికైతే ఉందో వాళ్ళకి హెయిర్ ఫాల్ అవుతుంది. పౌష్టిక ఆహార లోపం ఉన్న వాళ్ళకి, అంటే మన సమతుల్య ఆహారం, ఇప్పుడు ఉన్న మనం తినే భోజనంలో విటమిన్స్, మినరల్స్ ఏమీ లేదండి. జస్ట్ కడుపు నిండడానికే తింటున్నామే తప్ప మనం హెల్తీగా ఉండడానికి మనం తినట్లేదు. సో అందువల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. సో అలాగే డాండ్రఫ్, అలోపికా ప్రాబ్లం, ఎక్కువగా బ్యాక్టీరియా, స్కాల్ఫ్కి పట్టిన బ్యాక్టీరియా, ఫంగస్, ఇలాంటి వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. సో అలాగే ప్రోటీన్కి సంబంధించిన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. సో అలాగే నిద్ర లేకపోవడం, ఎక్కువగా చూడండి ల్యాప్టాప్ చూస్తూ ఉంటాం, మొబైల్ చూస్తూ ఉంటాం, వర్క్ చేస్తూ ఉంటాం, నైట్ డ్యూటీలు ఎక్కువగా చేస్తూ ఉంటాం, అంటే నిద్ర లేకపోవడం వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. సో అలాగే హెల్త్కి ఎనీ ప్రాబ్లం వచ్చినా కూడా, హెడ్ఏక్ వచ్చినా కూడా, స్టమక్ పెయిన్, ఎనీ ప్రాబ్లం వచ్చినా కూడా ఎక్కువగా ఎవరైతే మెడిసిన్ యూజ్ చేస్తారో అందువల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అవుతుంది ఇంటర్నల్గా. ఈ కారణాల వల్ల, అన్నిటి వల్ల కూడా మీకు ఏదో ఒక కారణం మీకు ఆల్రెడీ ఎదురై ఉంటుంది, అందువల్ల మనకి హెయిర్ ఫాల్ అవుతుంది. అయితే బయట కారణాల వల్ల ఏమవుతుంది, బయట కారణాల వల్ల కూడా కొంతమందికి హెయిర్ ఫాల్ అవుతుందండి. అది ఏంటో కూడా ఇప్పుడు చూద్దామండి. హార్ట్ కలిగించే షాంపూస్ చూడండి, చాలా వరకు థిక్ కలర్ ఉన్న షాంపూస్, ఎక్కువగా కెమికల్ యూజ్ చేసిన షాంపూస్ డైరెక్ట్గా వాటర్లో డైల్యూట్ చేయకుండా డైరెక్ట్గా షాంపూ హెడ్కి పెట్టేస్తామండి. అందువల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. ఎక్కువగా కెమికల్ ఉన్న షాంపూస్, థిక్ కలర్, అలాంటి షాంపూస్ అనేది వాడకూడదు. కంప్లీట్గా న్యాచురల్ షాంపూస్ అనేది యూజ్ చేయాలండి. సో అలాగే హెయిర్ని ఎప్పుడు కూడా నీట్గా వాష్ చేసుకోవాలి. జిడ్డుగా ఆయిలీగా ఉంచేసుకొని సగం వాష్ చేయకూడదండి. నీట్గా ఎప్పుడు కూడా క్లీన్గా వాష్ చేసుకోవాలి. అలాగే కొన్ని రకాల కెమికల్ ట్రీట్మెంట్స్, అంటే రోలర్ సెట్టింగ్స్, అలాగే హెయిర్ డై వేసుకోవడం, బ్లీచింగ్ వేసుకోవడం, ఇలాంటి కెమికల్ ట్రీట్మెంట్స్ ఏదైనా ఉన్నా, అలాగే చాలామంది చూడండి హెయిర్కి స్ప్రేస్ వేసుకుంటూ ఉంటారు, స్ప్రే చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా కంప్లీట్గా కెమికల్ ట్రీట్మెంట్స్ అండి. ఇలాంటి వాళ్ళకు కూడా హెయిర్ ఫాల్ అనేది డ్యామేజ్ అవుతుంది, హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. సరిగ్గా దువ్వుకోకపోవడం, సరిగ్గా కోమ్ చేసుకుంటే, సరిగ్గా దువ్వుకోవడం వల్ల హెయిర్కి, స్కాల్ఫ్కి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుందండి. సరిగ్గా దువ్వుకోకపోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. హెల్మెట్ ఎక్కువగా పెట్టడం వల్ల, పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, స్వెట్టింగ్ వస్తుంది, స్వెట్టింగ్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. హెయిర్కి కండిషనర్ అప్లై చేయకపోతే ఏమవుతుంది అంటే అండి, బయట ఉన్న పొల్యూషన్, అలాగే బయట ఉన్న సన్కి హెయిర్ ఎక్స్పోజ్ అయ్యి హెయిర్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అందుకని బెస్ట్, మీకు ఏదైనా కండిషనర్ ఉంటే ఖచ్చితంగా బెస్ట్ కండిషనర్ కూడా యూజ్ చేయాలి. అయితే మరి హెయిర్ డ్యామేజ్ అవ్వడానికి మనం కారణాలు తెలుసుకుందాం కదండి. మరి హెయిర్ హెల్తీగా ఉండాలి అంటే ఏం చేయాలి మేడం అంటే, దానికి తగ్గ టిప్స్ కూడా మనం మాట్లాడుకుందామండి. 3 monthsకి ఒక్కసారైనా హెయిర్ అనేది చిగుర్ల భాగం ఒక 1/2 ఇంచ్ కట్ చేయాలి. మై డియర్ ఫ్రెండ్స్, చిగుర్ల భాగం ఎక్కడి నుంచి గ్రోత్ అయ్యిందండి, మన ఫోర్ హెడ్ నుంచి గ్రోత్ అయ్యింది, అంతే కదా. అంటే మరి దానికి ఏజ్ అయిపోయింది కదా. సో అందుకని 3 monthsకి ఒక్కసారి చిగుర్ల భాగం ఒక 1/2 ఇంచ్ అయినా కట్ చేయాలండి. సో అలాగే హెయిర్ ఆయిల్ అనేది వీక్లీ ట్వైస్ అయినా, వారానికి 2 సార్లు అయినా చక్కగా హెయిర్ ఆయిల్ అనేది వేడి చేసి, గోరువెచ్చని ఆయిల్ వేడి చేసి చక్కగా హెడ్కి మసాజ్ చేసి, ఎర్లీ మార్నింగ్ చక్కగా మంచి షాంపూతో, మంచి షాంపూతో
కెమికల్ లేని షాంపూతో హెడ్ బాత్ అనేది చేయాలి. నైట్ అప్లై చేసి మార్నింగ్ హెడ్ బాత్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఆయిల్ అప్లై చేసిన తర్వాత బయటికి వెళ్ళకూడదు. ఆయిల్ అప్లై చేసి బయటికి వెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే బయట ఉన్న పొల్యూషన్ అలాగే ధూళి దుమ్ము అంతా కూడా మన హెయిర్కి విపరీతంగా అబ్జర్వ్ అయిపోతుంది. సో అందుకని ఆయిల్ అప్లై చేసుకొని వెళ్ళొద్దు. అంటే ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరు కూడా వీక్లీ వన్స్ హెడ్ బాత్ చేస్తారు. అది అస్సలు మంచిది కాదండి. మినిమం వారానికి 3 టైమ్స్ అయినా హెడ్ బాత్ చేయాలి. వారానికి ఒక 2 టైమ్స్. మన పొల్యూషన్ ప్రకారం, ఇప్పుడు ఉన్న పొల్యూషన్ ప్రకారం డైలీ హెడ్ బాత్ చేయాలండి. కానీ డైలీ హెడ్ బాత్ చేయడం కుదరదు కాబట్టి వీక్లీ ఒక 2 టైమ్స్, వీక్లీ ఒక 3 టైమ్స్ గోరువెచ్చని ఆయిల్ హెడ్కి స్కాల్ఫ్కి మసాజ్ చేసుకొని లైట్గా ఒక 20 మినిట్స్ 15 to 20 మినిట్స్ మసాజ్ చేసుకొని చక్కగా మీరు మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేసినట్టయితే హెయిర్ చాలా హెల్తీగా ఉంటుందండి. అలాగే మరి స్కాల్ఫ్ అందరికీ కూడా కొంతమందికి ఆయిలీ స్కాల్ఫ్ ఉంటుంది, కొంతమందికి డ్రై స్కాల్ఫ్ ఉంటుంది, కొంతమందికి కాంబినేషన్ స్కాల్ఫ్ ఉంటుంది, కొంతమందికి నార్మల్ స్కాల్ఫ్ నార్మల్ హెయిర్ ఉంటుంది. అంటే స్కాల్ఫ్లో హెయిర్లో కూడా రకాలు ఉంటాయండి. ప్రతి ఒక్కరికి కూడా ఒకేలా ఉండదు. సో దానికి తగ్గట్టు షాంపూ కానీ హెయిర్ ఆయిల్ కానీ సో మెయింటెనెన్స్ అనేది కూడా దానికి తగ్గట్టు ఉంటుంది. ప్రతిరోజు హెయిర్ని కోంబింగ్ ఖచ్చితంగా చేయాలండి. చేయడం వల్ల స్కాల్ఫ్కి బ్లడ్ సర్క్యులేషన్ జరిగి హెయిర్ అనేది హెల్తీగా మారుతుంది. అలాగే హెయిర్ వాష్ వారానికి 3 టైమ్స్ మనం చెప్పుకున్నాం కదా, కంపల్సరీగా 3 టైమ్స్ చేయాలి. మైల్డ్ షాంపూతో చేయాలి. మరి మన దగ్గర ఎక్సలెంట్ షాంపూస్ ఉన్నాయి కదండి, కెమికల్ లేని షాంపూ, మైల్డ్ షాంపూస్ అండి, ఆయుర్వేదిక్ షాంపూస్. సో డీప్ క్లెన్జింగ్ ఆయిల్ షాంపూ ఉంది. సో ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి సూటబుల్ హెయిర్కి డాండ్రఫ్ షాంపూ ఉంది. అన్ని రకాల షాంపూస్ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా మన షాంపూస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అలాగే మంచి ఫుడ్, మంచి న్యూట్రిషన్ అనేది తీసుకోవాలి. మరి హెయిర్ కోసం ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలి అంటే ఫిష్ తీసుకోవాలి, ఎగ్ తీసుకోవాలి, పాలకూర తీసుకోవాలి, ఆల్మండ్ తీసుకోవాలి, కందిపప్పు తీసుకోవాలి, సోయా, చికెన్, మటన్ అండ్ మిల్క్, బాదం తీసుకోవాలి. పర్టికులర్గా హెయిర్ హెల్తీగా ఉండాలంటే ఈ ఫుడ్ తీసుకోవాలి. సో అలాగే ఈ ఫుడ్ రెగ్యులర్గా తీసుకుంటే హ్యాపీ అండి. తీసుకున్న వాళ్ళకి సూపర్. కానీ తీసుకోకలేక అవ్వలేని వాళ్ళకి ఏదైనా మన దగ్గర ఎక్సలెంట్ న్యూట్రిషన్ ఉంది. సో ఐరన్ డెఫిషియన్సీ అయితే ఐరన్ ఫోలిక్ ఉంది, ఫోలిక్ అండ్ ఐరన్ ఉంది. ప్రోటీన్ డెఫిషియన్సీ అయితే ప్రోటీన్ ఉంది. సి విటమిన్ డెఫిషియన్సీ అయితే ఆమ్లా ఉంది. హెయిర్ అండ్ స్కిన్ నెయిల్ క్యాప్షన్స్ ఉన్నాయి. ఇలా రెగ్యులర్గా చూసుకుంటే మన దగ్గర హెయిర్కి సంబంధించి ఎక్సలెంట్ న్యూట్రిషన్స్ అనేది ఉంది. సో ఖచ్చితంగా మనం అది కూడా తీసుకోవచ్చు. అలాగే ఎక్కువ హీట్ ఉన్న ట్రీట్మెంట్స్ ఏది కూడా హెడ్కి చేయకూడదండి, హెయిర్కి చేయకూడదు. కెమికల్ ట్రీట్మెంట్స్కి మనం ఖచ్చితంగా దూరంగా ఉండాలి. హెయిర్ డై అది చూడండి, చాలామందికి గ్రే హెయిర్ రావడం వల్ల హెయిర్ డై వేస్తూ ఉంటారు. అలాంటి కెమికల్ ట్రీట్మెంట్ వేయకూడదు. న్యాచురల్గా డైస్ ఉంటాయి, అవి కూడా హ్యాపీగా వేసుకోవచ్చండి. సో ఇలా ప్రతి ఒక్కరు కూడా హెయిర్ ఇంకా హెల్తీగా ఉండాలంటే మై డియర్ ఫ్రెండ్స్ హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా పాటిస్తూ వీక్లీ వన్స్ అయినా సరే లైట్గా హెడ్ మసాజ్, గోరువెచ్చని ఆయిల్తో హెడ్ మసాజ్ చేసుకుని, బయట ఎన్నో రకాలుగా హెన్నా ప్యాక్స్ దొరుకుతూ ఉంటాయండి. హెన్నా ప్యాక్ తీసుకొని ఒక డికాషన్లో కొంచెం హెన్నా మిక్స్ చేసుకొని నైట్ పెట్టుకోండి. ఎర్లీ మార్నింగే ఆ హెన్నాలో ఎగ్ వైట్, ప్రోటీన్ కాకుండా ఎగ్ వైట్ అనేది మిక్స్ చేసి ఆయిల్ పెట్టిన స్కాల్ఫ్కి చక్కగా స్కాల్ఫ్ అంతా కూడా హెన్నా అనేది అప్లై చేయండి. ఒక 45 మినిట్స్ ఉన్న తర్వాత ప్లెయిన్ వాష్ చేసుకోండి. నెక్స్ట్ డే షాంపూ వాష్ చేయండి. ఆ రోజే ప్లెయిన్ వాష్ చేసిన తర్వాత హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత నైట్ ఆయిల్ పెట్టుకోండి. సో అలాగే నెక్స్ట్ డే చక్కగా షాంపూతో వాష్ చేసుకోండి. అంటే మన బాడీకి హెల్తీగా ఉండడానికి ఫుడ్ ఎంత అవసరమో మన హెయిర్ హెల్తీగా ఉండడానికి ఇంటర్నల్గా కొన్ని న్యూట్రిషన్స్ కావాలి. సో అలాగే బయట కేర్ చేసే మంచిగా క్లీన్ చేసే మంచి షాంపూస్ కావాలి. సో అలాగే హెయిర్కి ప్రోటీన్ కూడా కావాలి. ఇలా ఎప్పుడైతే మనం చేసామో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్కి డాండ్రఫ్, ఫంగస్ ఇలాంటిది ఏది కాకుండా స్కాల్ఫ్ అనేది స్ట్రాంగ్గా ఉంది అంటే బయట జరిగే ఎలాంటి ప్రాబ్లం కూడా స్కాల్ఫ్ అనేది ఎడిక్ట్ అవ్వదండి. ఎటువంటి స్కాల్ఫ్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది. హెయిర్ హెల్తీగా ఉంటుంది. ఎప్పుడైతే హెడ్ మసాజ్ మీరు వీక్లీ ట్వైస్ చేస్తారో బ్లడ్ సర్క్యులేషన్ జరిగి హెయిర్ ఫాల్ అనేది ప్రాపర్గా కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. సో ఇవన్నీ పాటిస్తే ఖచ్చితంగా మీ హెయిర్ హెల్తీగా ఉంటుందండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పంపించిన వాళ్ళు ఇందులో ఉన్న న్యూట్రిషన్స్ షాంపూ కోసం ఖచ్చితంగా మీకు గైడ్ చేస్తారు. వాళ్ళకి మాత్రమే ఫోన్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెస్టీజ్లో మరి మీ పివి లక్ష్మి, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.